నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జనసేన ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య బాంబు పేల్చారు. ట్విట్టర్ వేదికగా ఆయన పేల్చిన బాంబు ఆషామాషిది కాదు. ఆయన ఎక్స్ ప్లాట్ఫామ్ మీద ఇంగ్లీష్లో చేసిన ట్వీటు, అలాగే ఇంగ్లీష్లో ఆయన ప్లేస్ చేసిన వీడియో, ఈ రెండు కూడా ఇవాళ పాలక ఎన్డీఏ కూటమికి పెద్ద సవాల్గా మారాయి. ఎందుకంటే ఆయన రెండు వాలిడ్ అంశాలు లేవనెత్తారు. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా డిఫరెంట్. ఇద్దరిది ఒకే రకమైన మనస్తత్వం. ఇండస్ట్రీని గోకి పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాంటి రాక్షసానందం పొందారో, ఈరోజు అల్లు అర్జున్ గారిని తాకి స్పృశించి అల్లు అర్జున్ని రచ్చకీడ్చడం ద్వారా రేవంత్ రెడ్డి గారు అదే తరహా రాక్షసానందం పొందుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఏ రకమైన కర్మ రిటర్న్స్ ఫార్ములా కింద ఏ రకమైన ఫలితం దొరికిందో, రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారికి కూడా అదే రకమైన ఫలితం దొరకబోతోంది అని చెప్పేసి ట్విట్టర్ వేదిక ఆయన శ్లోకం, తాత్పర్యం, ప్రతిపదార్థం మొత్తం పరిచేశారు. పైగా ఇది తెలుగులో పెడితే కేవలం తెలుగు రాష్ట్రాల ప్రజలకు మాత్రమే తెలుస్తుంది ఈ విషయం అని ఆయన మొత్తం ఇంగ్లీష్లోనే పెట్టారు. నేషనల్ మీడియా అంతా ఈరోజు బొలిశెట్టి సత్య గురించి మాట్లాడుకుంటాం. ఎస్, జనసేనలో నేరుగా అంటే పార్టీ ఇంతవరకు దీని మీద ఒక స్పష్టమైన విధానం తీసుకోలేదు. ఎలా రెస్పాండ్ అవ్వాలి అల్లు అర్జున్ అంశానికి సంబంధించి కొందరు మాట్లాడుతున్నారు. అల్లు అర్జున్ని తెగనాడుతూ కొందరు జనసేన నాయకులు మాట్లాడుతున్నారు. మెగా కుటుంబంతో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది, మెగా అండ లేకుండా నువ్వు ఏడుంటావు, మెగా అనేది పెద్ద గొడుగు, ఆ గొడుగు కింద రక్షణ పొందుతున్నావు నువ్వు అర్జున్ అని మాట్లాడుతున్న వాళ్ళు కొందరైతే, అసలు ఈ అంశాన్ని పూర్తిగా రాజకీయ కోణంలో చూస్తూ రెండు పార్శ్వాలని కలుపుతూ ఆయన ట్వీట్ చేసిన విధానం ఇవాళ నేషనల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశమైంది. మొత్తం దేశం అంతా దాన్ని చూసింది, మాట్లాడుకుంటాం. ఆయన ఏమన్నారు? కర్మ రిటర్న్స్. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రిటర్న్ గిఫ్ట్గా వచ్చిన కర్మ ఎలాంటి ఫలితం ఇచ్చిందో, రేపొద్దున రేవంత్ రెడ్డి గారికి కూడా అదే తరహా ఫలితం ఇచ్చింది. జరిగిన సంఘటన పట్ల ఆయన చాలా సాపేక్షంగా స్పందించారు. తొక్కిసలాటలో మహిళ మృతి చెందటం చాలా బాధాకరమైన విషయం, అందులో ఎలాంటి డిస్ప్యూట్ లేదు. తెలంగాణలో రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నందువలన సగటున అంటే సరాసరి రోజుకి 22 మంది చనిపోతున్నారు. 22 మరణాల గురించి కూడా మీరు శాసనసభలో మాట్లాడండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పి గట్టిగా కడిగేశారు బొలిశెట్టి సత్య గారు. పార్టీ స్టాండ్ ఎలా ఉన్నప్పటికీ ఆయన బొలిశెట్టి సత్యగా ఒక పర్యావరణవేత్తగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి ఆయన సుపరిచితుడే. ఆయన ఋషికొండ అంశం కానీ మరే ఇతర అంశం కానీ పర్యావరణానికి ఇబ్బంది కలిగించే అంశాలు ఏమున్నా సరే ముందుగా గొంతెత్తేవారు ఆయన. సరే, ఈరోజు పొలిటికల్గా డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటున్న అల్లు అర్జున్ వ్యవహారంలో ఆయన రియాక్ట్ అయిన తీరు, ఆయన కంపేర్ చేసిన విధానం, జగన్మోహన్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి వాళ్ళిద్దరినీ కంపేర్ చేసిన విధానం, దీని మీద పెద్ద చర్చ నడుస్తుంది. నిజంగా రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఫలితాలు అనుభవించాల్సి ఉంటుందా ఆయన అన్నట్టు? అలాగే మరి వాళ్ళ క్యాబినెట్లో 2 మంత్రులు రోడ్ యాక్సిడెంట్లు చేశారు. ఒక రోడ్ యాక్సిడెంట్లో 4 కాళ్ళు ఇరిగినాయి. ఒక మంత్రి గారు చేసిన రోడ్ యాక్సిడెంట్, అంటే మంత్రి గారు అంటే వారు ప్రయాణిస్తున్న కాన్వాయ్ చేసిన రోడ్ యాక్సిడెంట్. ఇంకొక యాక్సిడెంట్లో 1-2 ప్రాణాలు పోయినాయంట. మరి దీని గురించి కూడా మీరు శాసనసభలో మాట్లాడాలి కదా. ఇది బొలిశెట్టి సత్య అడగటం కాదు, నెటిజన్స్ అడిగేయటం మొదలెట్టారు, కడిగేయటం కూడా మొదలెట్టారు. కడిగేయటం రెండు మొదలెట్టారు. బట్ చాలా స్టబన్ ఉన్నారు ముఖ్యమంత్రి, ఈ విషయంలో తగ్గేదే లే అన్నట్టే ఉన్నారు. అవతల ముఖ్యమంత్రి గారు శాసనసభలో ప్రకటన చేసిన తర్వాత, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా ప్రకటన చేసి బెనిఫిట్ షోలు లేవు, కాకరకాయలు లేవు అని తేల్చి చెప్పేసిన తర్వాత అల్లు అర్జున్ గారు అదే రోజు ఈవినింగ్ ప్రెస్ మీట్ పెట్టి, మరి ఆయన కూడా నా మీద ఉద్దేశపూర్వకంగా దాడి జరుగుతోంది, నేను ఎవరిని పేరు పెట్టి అనాలని కాదు, కానీ ఈ రకంగా చేయటం వెనుక నేను మనస్తాపానికి గురవుతున్నాను. నేను ఇమీడియట్గా వెళ్ళి విక్టిమ్స్ ఫ్యామిలీని పరామర్శించలేకపోవడానికి గల కారణం లీగల్ అడ్వైస్ ఆయనకి ఇచ్చారట, ఎవరో న్యాయ నిపుణులు ఇచ్చారట. ఈ సమయంలో వెళ్ళటం సరికాదు అనేది. రైట్, అయి ఉండొచ్చేమో. న్యాయ నిపుణులు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు, ఇస్తుంటారు. ఈయనకి చెప్పిన వారు అలా ఇచ్చుంటారు. ఈయనకి ఎవరో కాదు, వైసీపీ ఎంపీ నిరంజన్ రెడ్డి గారే ఆయనకి లాయర్గా ఉన్నారు, కోర్టులో కేసు వాదించడం కూడా ఆయన. సరే, ఈ అంశాలన్నీ పక్కన పెడితే
తప్పిదాలు ఘోర తప్పిదాలు అనే అంశం పక్కన పెడితే ఇప్పుడు పొరపాట్లు అనేవి అన్ని వైపుల నుంచి అన్ని ఫ్రంట్స్ నుంచి జరిగినాయి. ఇక్కడ ఒకటి భద్రతా పరంగా వ్యవస్థ కల్పించాల్సింది, రక్షణ కల్పించాల్సింది పోలీస్ యంత్రాంగం అయితే పోలీస్ యంత్రాంగం చేతులు ఎత్తేసి అల్లు అర్జున్ వైపు తుపాకీ గురి పెట్టడం అనేది కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని ఆల్మోస్ట్ అల్లు అర్జున్ గారి విషయంలో బొలిశెట్టి సత్య గారు వ్యక్తం చేస్తున్న అభిప్రాయం అది. రైట్, వాళ్ళు పర్మిషన్ లెటర్ ఇచ్చారు, లేదు వెసులుబాటు లేదు, ఆపేయండి అల్లు అర్జున్ గారిని, ఇంటి దగ్గరే ఆపేయండి, లేదే అక్కడ దాకా క్రాస్ రోడ్స్ ఎంటర్ అయినప్పుడు అక్కడే ఆపేయండి. ఈ తొక్కిసలాట జరిగి ఉండేది కాదు కదా, అక్కడే ఆపేస్తే ఆయన ఆగి ఉండేవారేమో. భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒక పక్క బౌన్సర్లేమో పూర్తిగా సరెండర్ అయిపోయారట, మొత్తం నిజాలన్నీ కక్కేశారట. ఇది పోలీస్ యంత్రాంగం ఇస్తున్న లీక్. మరి వాళ్ళేం నిజాలు కక్కారో, బన్నీ ఎలా బిత్తరపోయాడో, ఇవన్నీ ఇన్ ద డ్యూ కోర్సు ప్రజలకు తెలియాల్సింది. ఒకటి, శాసనసభలో ముఖ్యమంత్రి ప్రకటన చేసిన తర్వాత అది ప్రభుత్వ ప్రకటన, అలాగే మరో మంత్రి కోమటిరెడ్డి గారు చేసిన ప్రకటన తర్వాత అది ప్రభుత్వ ప్రకటన. పోలీసు అలర్ట్ అయిపోయారు. సో తమ కేసును ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ముఖ్యమంత్రి స్వయంగా అసెంబ్లీలో ప్రకటించిన తర్వాత, అల్లు అర్జున్ దోషి అనే పద్ధతిలో ఆయన ప్రకటన చేసిన తర్వాత ఆ దిశగా కేసుని నడిపించడానికి అనుకూలమైన ఎవిడెన్స్ని వాళ్ళు సంపాదించేసుకున్నారు. వాళ్ళు క్రియేట్ చేయాల, ఆల్రెడీ ఉన్న సీసీటీవీ ఫుటేజ్నే తమకు అనుకూలంగా మలుచుకున్నారు. మరి అల్లు అర్జున్ గారు తత్తరపడ్డారా, బిత్తరపోయారా? బౌన్సర్లు పోలీసులకి సరెండర్ అయిపోయిన తర్వాత అల్లు అర్జున్ గారి స్టాండ్ ఏంటి? ఇవన్నీ అంశాలు తెర మీద నడుస్తున్నాయి. మరోపక్క దిల్ రాజు ఎంట్రీ ఇచ్చాడు. ఇచ్చేసి ఇన్నాళ్ళు ఆయన యూఎస్లో ఉన్నారు, వచ్చి రాగానే ముఖ్యమంత్రి గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారు, మరి ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తెలంగాణ చైర్మన్గా ఆయన ఉన్నారు కాబట్టి రెండు వైపులా సర్ది చెప్పే ప్రయత్నం. అంటే కాంగ్రెస్ పార్టీ కల్చర్ మనం ఇక్కడ చెప్పుకోవాలి. మాడి మీద కొట్టి మందేయటం, మాడి మీద దెబ్బ తగిలింది అల్లు అర్జున్ గారికి. ఇప్పుడు మందేశ పని ఎవరికి అప్పచెప్పారు? ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారికి అప్పచెప్పారు. ఇండస్ట్రీని, ప్రభుత్వాన్ని నేను సమన్వయం చేస్తాను, ప్రభుత్వం కావాలి, ఇండస్ట్రీ కావాలి, చిన్న చితక ఏమన్నా ఆవేశకావేశాలకు పోతే దాన్ని సర్ది చెప్పే ప్రయత్నం చేస్తాను. దిల్ రాజు గారి మీద అందరికీ ఆ ఒపీనియన్, ఆ గౌరవం కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ ఇండస్ట్రీలో వాళ్ళే పెద్దలు. చిరంజీవి గారి తర్వాత దిల్ రాజు గారు, అల్లు అరవింద్ గారు. సరే, చిరంజీవి గారు నాన్ కమిటల్గా ఉన్నారు, అన్నీ చూస్తున్నారు. అండ్ అల్లు అరవింద్ మరి విక్టిమ్ తండ్రి ఆయన స్వయంగా. అంటే ఈ కేసులో అల్లు అర్జున్ గారు విక్టిమ్ అనుకుంటున్నారు కాబట్టి ఆ విక్టిమ్ తండ్రిగా ఆయన మనోవేదనలో ఆయన ఉన్నారు. మరి ఇప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఎలాంటి సొల్యూషన్తో వస్తారు? ఒకవేళ బొలిశెట్టి సత్య గారు రేస్ చేసిన పాయింట్స్ అన్నిటినీ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే కనుక మరి ప్రభుత్వం కొంచెం తగ్గాలి అనే పద్ధతిలోనే ఉన్నట్టుంది. ప్రభుత్వం తగ్గినట్టు కనపడకుండా తగ్గేదెలా అనే ఒక మందు పూసే కార్యక్రమం అయితే దిల్ రాజు ఒక్కరే చేయగలరు. చూద్దాం దిల్ రాజు గారు ఏం చేస్తారు.